విజయలక్ష్మి గారు. రైట్, నమస్తే అండి శివపార్వతి గారు. శివపార్వతి గారు, ఏంటి వైఎస్ జగన్ రాజకీయంగా ప్రజలకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వైఎస్ జగన్ రాజకీయంగా ఒంటరి అయిపోయారా ఏంటి అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనుకుంటారు మీరు? అంటే వాస్తవం అంటే ఇప్పుడు ఆయన చేసిన అవినీతిలో అందరూ పాలు పంచుకోలేరు కదండి. ఆయన అందరి చేత తప్పులు చేయించారు. ఇప్పుడు కొంతమంది అందరూ పట్టుబడుతున్నారు. ఒంటరి అయిపోక అందరు మీతో పాటే మేము కూడా వస్తాం అనలేరు కదా. సో కొంతమంది అప్రూవల్ గా మారిపోతున్నారు, నిజాలు చెప్తున్నారు. కొంతమంది ఏమో ఆయనకు నమ్మిన బండ్లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు A4 మిథున్ రెడ్డి గారు ఎలా అరెస్ట్ అయ్యారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే అంతిమ లబ్ధిదారు ఆయనేనని ఛార్జ్ షీట్ లో కూడా దాఖలైన పరిస్థితి. మద్యం స్కామ్ లో ఒక మద్యం స్కామ్ అయినా ఇంకా ఆ మద్యం స్కామ్ కి రిలేటెడ్ గా ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయని చెప్తున్నారు సిట్ అధికారులు. ఉండే కొద్ది తవ్వే కొద్ది బయటకు వస్తుంది కాబట్టి. అలాగే మైనింగ్ చాలా పెద్ద ఎత్తులో అక్రమంగా జరిగాయి అనేది కూడా ఇంకొక ఆరోపణ ఉంది. దాని మీద విచారణ తీసుకుని అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందిని ఇంతకుముందు మైనింగ్ దానికి చేసిన అతను కూడా అరెస్ట్ చేసి ఉన్నారు కదా ఆల్రెడీ, వెంకటరెడ్డి గారిని. సో వీటి తాలూకా అంతా విచారణ, అది కూడా 1 by 1 2,500 కోట్లు మిస్యూజ్ అయినాయి. అవి కూడా దానిలో కూడా ఒక పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరిగింది అనేది ఒక అనుమానం వచ్చింది సిట్ అధికారులు. దాని దిశగా కూడా ఆల్మోస్ట్ మద్యం స్కామ్ ఫైనల్ అయిపోయినట్టేను. అంతేమో లబ్ధిదారు ఎవరు అనేది ఛార్జ్ షీట్ లో యాడ్ చేశారు. ఆ తర్వాత చర్యలు ఏంటి అవన్నీ సిట్ తీసుకుంటుంది. దీని తర్వాత ఛార్జ్ షీట్ లో నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుందా శివపార్వతి గారు? ఛార్జ్ షీట్ లో నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుందా? ఇంకా విచారణ చాలా జరగాలి కదా. ఇప్పుడు ఇంకా మిథున్ రెడ్డితో విచారణ కూడా జరగాలి. విచారణలో ఆయన అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఎవరు ఏంటనే విషయం బయటపడుతుంది. ఓకే, మిగతా అంతకుముందు 11 మందిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన తర్వాతే మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు అన్న నేపథ్యంలోనే ఈయన విచారణ కంప్లీట్ అయిన తర్వాతనే ఈయన అరెస్ట్ చేశారు. మరి నెక్స్ట్ ఇంకా పైగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, అభియోగ పత్రంలో యాడ్ చేశారు. 11 మంది పైన అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళని విచారణ జరుగుతుంది. ఇంకా ఫైనల్ ఫిగర్ ఎవరు, ఫైనల్ గా మొత్తం ప్రాఫిట్ ఎవరికి చేరింది అనే దానికి ఒక కంక్లూజన్ వచ్చింది కాబట్టి, దానికి తగ్గ ఆధారాలు దొరికాయి కాబట్టి ఛార్జ్ షీట్ లో అంతిమ లబ్ధిదారు పేరు కూడా యాడ్ చేశారు. సో అది యాడ్ చేయంగానే అవ్వదు కదా, అన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారు, విచారణ చేస్తారు. ఇంకా చాలా ఉంది ప్రాసెస్. ఇప్పుడు A4 వరకే వచ్చింది, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. A1 వరకు వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో అలాగే ఈ వాట్సాప్ లో ఏవైతే వసూలు తాలూకు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఏదైతే అరేంజ్ చేశారో అదంతా రికవరీ చేయడం జరిగింది. హార్డ్ డిస్క్ లో మొత్తం డేటాని ఏదైతే పగలగొట్టి స్మాష్ చేశారో దాన్ని కూడా రికవరీ చేశారు. అలా ఫైల్స్ తగలబెట్టింది అయితే రాలేదు, కానీ ఇట్లా ఏదైతే డిజిటల్ గా ఉన్నాయని రికవరీ చేయడం జరిగింది. సో దీని తాలూకు మద్యం కేసు అయితే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినట్టే. ఇంకా 20% అది రిమైనింగ్ చేసుకుంటూ వస్తారు. దీనికి అటాచ్డ్ గా మైనింగ్ కూడా ఉంది కాబట్టి దాని తర్వాత మిగతా స్కామ్స్ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ లో ఉంటాయి. ఇవన్నీ వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన స్కామ్లే కదా ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఆయన తాలూకా ఆయన చుట్టుపక్కల ఉన్న ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే చక్రం తిప్పారో వాళ్ళు కూడా ఎంతవరకు ఆయనతో పాటు నిలబడతారో తెలీదు. సో వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములే కాబట్టి వాళ్ళు కూడా శిక్షణ అనుభవిస్తారు. కాబట్టి విచారణలో తేలిన తర్వాత వాళ్ళకు కూడా మిథున్ రెడ్డి గారు ఎలాగ అరెస్ట్ అయ్యారో వాళ్ళు కూడా ఆధారాలతోటి క్లియర్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉంటే ఆధారాలు దొరికితే అరెస్ట్ చేస్తారు, లేకపోతే దానికి తగినట్టు ప్రాసెస్ చేస్తారు. సో ఏదైనా ఆయన చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఆయన లేయర్ పెట్టుకున్నారో కోటరీ వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కథ అంతా. కాబట్టి ఆయన ఒంటరి అయ్యారా అంటే అయ్యారనే ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఆయన పార్టీని వదిలిపోయారు. ఎప్పుడైతే 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకి పరిమితం చేసిన తర్వాత ప్రజలు ఎంతో మంది లీడర్స్ చాలా మంది జారిపోయారు. టీడీపీలోకి వచ్చారు, మా జనసేనలోకి వచ్చారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు, కార్యకర్తలతో సహా కూడా వెళ్ళిపోయారు. అంటే సహజంగా పార్టీలు మారంగానే అధికారాలు మారంగానే ఏమైందంటే 20% ఇటు అధికారం ఉంటే అటు పోయే లీడర్స్ ఉంటారు. ఇక ఇక్కడ ఏంటంటే అసలు వెళ్ళరు అనుకున్నోళ్ళు ఏటుగా ఆయన వెనక ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసిన విజయసాయి రెడ్డి గారు కూడా, అంటే ఎన్నో కేసులు ఆయనతో పాటు ఏటుగా ముద్రయించుకుని ఆయనతో పాటు నడిచిన విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేసి దూరం జరగడం అనేది ఇక్కడ జగన్ ఒంటరయ్యారనే చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని 32 కేసుల్లో దాదాపు చాలా సహాయం చేస్తూ ఆయన చేసిన ప్రతి స్కీమ్లో మొత్తం ఆయనే సూత్రధారిగా అంత తరైనక చక్రం తిప్పిన ఆయన ఒకసారిగా పక్కకు వెళ్ళిపోవడం అనేది అందరికీ చర్చనీయాంశంగా ఉంది. అలాగే ఇప్పుడు సకల శాఖ మంత్రిగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చక్రం బాగా తిప్పారు అటు ఇటు. మరి ఆయన కూడా ఎంతవరకు నిలబడతారో తెలియదు. ఇలా చాలా మంది జారిపోయే అవకాశాలు, ఎందుకంటే ఫెయిల్యూర్స్ అప్పుడు రిస్క్ ఎందుకు లేని పారిపోయే లీడర్స్ ఉంటారు. అలాగే కార్యకర్తలు కూడా ఇన్ని స్కాములు చేసిన తర్వాత ఏంతో ఉండి మనకేం ఉపయోగం లేదు, వేరే పార్టీ కన్నా పోయి శుభ్రంగా బతుకుంటే బలుసాగు తినైనా బ్రతుకుదాం అనే టైప్లో ఇక్కడుండి ఈ కేసులు ఇవన్నీ మనం ఏడపడతాంలే అని పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంత అంటే ఇన్ని స్కామ్లు అన్ని బయటకు వచ్చి ఇన్ని కేసులు ఎదుర్కొని ఆయన చేసి ఇంకా నమ్మే ప్రజలు ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీని, ఇంకా వాళ్ళు ఓట్లేస్తారు అనే పరిస్థితి అయితే ఇక మీద ఉండకపోదనే అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్లు అంటే అంత ఈజీగా అవ్వవు కదా, ఆధారాలు లేకుండా ఏం చేయరు. ఏదో అభియోగం అంటే ఒక కేసులోనూ ఒకళ్ళ మీద ఇద్దరి మీద చేస్తారు కానీ ఇట్లా ఒక వందల మంది మీద చేయరు కదా. దాదాపు 250 మంది పైగా విచారణ జరిగింది, కొన్ని వేల పేజీల రిపోర్ట్ అటాచ్ చేసింది అభియోగ పత్రానికి. సో ఇంతమంది ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్మాష్ చేశారో అది రికవర్ చేశారు ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ నుంచి. అలాగే రికార్డ్స్, వీడియోస్, వాళ్ళైతే డబ్బు దాచిన వీడియోస్ అవన్నీ రికవర్ చేశారు కాబట్టి వాట్సాప్ చాటింగ్తో సహా మొత్తం రికవర్ చేశారు కాబట్టి ఇక్కడ పకడ్బందీగా ఆధారాలు దొరికినప్పుడు కూడా ఇదేదో వాళ్ళు కక్షపూరితం అభియోగం ఏమీ జరగలేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే గతంలో నుంచే గగ్గోలు పెడుతున్నారు డిజిటల్ గా ఎందుకు, అయితే వాళ్ళు ఏమంటున్నారు శివపార్వతి గారు ట్రాన్సాక్షన్ ఎందుకు లేదు అని. ఓకే, ఇప్పుడు మీరంటున్నారు పక్క ఆధారాలతోనే అందరినీ అరెస్ట్ చేశారు, అందరిపైన విచారణ జరుపుతున్నారు అని చెప్పి. కానీ వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్న మాట అసలు ఆధారాలు చూపించండి, మరి మేము అసలు ఏ తప్పు చేయలేదు, ఆధారాలు చూపించండి. కేవలం మీరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే కావాలని కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారే తప్ప మేము ఏ తప్పు చేయలేదని అంటున్నారు. పదే అంటే ఈ అరెస్ట్ జరిగినప్పటి నుంచి, లిక్కర్ స్కామ్ బయటపడినప్పటి నుంచి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకి సరైన ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఓకే, సిట్ చూపించింది, సిట్ చూపించినప్పటికీ కూడా అవి కరెక్ట్ కాదంటున్నారు కదా. ఏమండి, ఆధారాలు ఎవరికి చూపించాలి? వీళ్ళకి ఎవరైతే మాట్లాడుతున్నారో అందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆధారం చూపిస్తారా? సిట్ అధికారులు ఎవరికి చూపిస్తారు? న్యాయస్థానాలకు చూపిస్తారు. న్యాయస్థానాలు దానిలో న్యాయమూర్తులుగా ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళు అగ్రి అయినప్పుడు దానికి వాళ్ళకి శిక్ష వేస్తారు. అంతేగాని బయటకి ఇప్పుడు కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటాస్ ఉంటాయి, అవన్నీ చెప్పకూడని పరిస్థితి ఉంటది. చెప్పడం వల్ల అసాంఘిక శక్తులు పేటరేగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని వెరీ కాన్ఫిడెన్షియల్ సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి, అవన్నీ చెప్తారా ఆధారాలంటే? చెప్పరు కదా, అది చెప్పకూడదు కూడా అలాగా. సో విచారణ అనేది అదే కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయాలి కాబట్టి మెయింటైన్ చేస్తారు. అవి ఉన్నాయి కాబట్టి కోర్టులు ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత ఎందుకు వాళ్ళు రిమాండ్ తీసుకోదగ్గ విషయం కాబట్టి తీసుకుంటారు. కానీ అక్కడ ఏం ఆధారాలు లేకుండా రిమాండ్ కంటే ఎందుకు ఒప్పుకుంటది కోర్టు? ఒప్పుకోదు కదా. వాదన అనేది కోర్టుకి సరిగా ఆధారాలు సమర్పిస్తేనే కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అగ్రి అవుతుంది. అదర్వైజ్ అగ్రి అవ్వదు. అది న్యాయస్థానంలో ఉన్న విషయం. అదే అందరికి మనం ప్రత్యేకంగా ఆధారాలు చూపించిందంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టే ఉండవు కదా. అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసుల్లో ఉన్న ఆధారాలన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టరు కదా. ఛార్జ్ షీట్ ఒకటి అవైలబిలిటీలో ఉంటుంది ఎవరిదైనా. రైట్, మాట్లాడదాం. నమస్తే అండి జింకా విజయలక్ష్మి గారు.